చేస్తున్నారు, ఉమ్, ఇదవుతుంది. ఉమ్, రేపు మళ్ళీ వీళ్ళు వేసిన శిలాఫలకాలు వాళ్ళు వచ్చాక ధ్వంసం చేస్తారా? శాశ్వతంగా ఏ పార్టీ అధికారంలో ఉండదు కదా, అంతే అవును. ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు అవుతుంటాయి కదా. మారుతా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్రిందటిసారి వాళ్ళు అనుకున్నారు 30 ఏళ్ళు మేమని, ఉమ్, అంతకుముందు 2014 తెలుగుదేశం అనుకుంది 30 ఏళ్ళు మేమేనని, ఉమ్, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 30 ఏళ్ళు మేమే అనుకుంటున్నారు. ఉమ్, ఉంటుందా ప్రజాస్వామ్యంలో? అదే కదా. ఉమ్, ఈ ధ్వంసాల చరిత్ర కంటిన్యూ అవుతుంటే ముందు అసలు మన బ్రతుకులేంటి, ఉమ్, ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? అవును. ఉమ్, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఆంధ్రాలో బ్రతకాలంటే నువ్వు తెలుగుదేశం వైపునన్నా ఉండు, వైసీపీ వైపునన్నా ఉండు, ఉమ్, లేదు అంటే ఇక్కడ బ్రతక్కు అనేటటువంటి పరిస్థితి. అయితే నువ్వు వ్యాపారం చేయాలన్నా ఉమ్, అటోళ్ళు అయితే అప్పుడు ఉంటాం. ఇప్పుడు కొన్ని షాపుల మీద దాడులు, ఉమ్, కొన్ని వ్యాపార సంస్థల మీద దాడులు, ఉమ్, కొన్ని వ్యవస్థల మీద దాడులు. ఉమ్, ఈ రేపు పొద్దున ఏంటి, ఇంకోటి ఆఫీసర్లు లిటరల్గా డివైడ్ అయిపోతాయి. ఉమ్, ఇప్పుడు తెలుగు వైసీపీ టైంలో కీ రోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్లందరినీ ఉమ్, జగన్ మనుషుల కింద ముద్ర. ఉమ్, ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్ మనుషులు ఎందుకు అవుతారు? ఆ అవును. గవర్నమెంట్ చెప్పింది చేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు చేయాలి కదా. ఉమ్, వీళ్ళందరూ చంద్రబాబు ముద్ర అని చెప్పి వీళ్ళలో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని పెట్టినట్టు పెడితే ఉమ్, ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఉమ్, అధికారులు కూడా చివరికి వర్టికల్ గా డివైడ్ అయిపోయి ఉమ్, ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ దాడులకి బాధపడ్డవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఉమ్, ఆ పోలీసులు అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే ఉమ్, వీడు ఎక్కడికి వెళ్ళాలి?